డిఏలు అడిగితే ప్రమాద బీమా, పిఆర్సీ అడిగితే పిడిక్కడన్నం, బకాయిలు అడిగితే బడుల సంఖ్య కుదింపు, ఓల్డ్ పెన్షన్ అడిగితే ఓట్ల లెక్కింపు మదింపు. అప్పుడే పుణ్యకాలం సగం గడిచిపోయింది. అమ్ముకున్న ఉద్యోగుల బతుకులన్నీ ఆగం. ఇది తాజా పరిణామాల పట్ల ఓ సర్కారీ టీచర్ ఆవేదన. ప్రభుత్వ టీచర్లకు బడుల్లోనే మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు మధ్యాహ్న భోజనం అవసరం లేదని, పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడితే చాలని సర్కార్కు సూచిస్తున్నారు. టీచర్లకు అన్నం పెట్టి, డిఏలకు సున్నం పెట్టి పిఆర్సీకి కన్నం పెడతారా అని ప్రశ్నిస్తున్నాయి. తమకు రావాల్సింది టిఫిన్లు, భోజనాలు కాదని, డిఏలు, పిఆర్సీలు పెండింగ్ బకాయిల గురించి కేబినెట్లో చర్చించాలని కోరుచున్నారు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో టీచర్లకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ ఉచితంగా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మెజారిటీ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాజంలోని టీచర్లను చులకనగా చేసే నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పైగా ఇది రాష్ట్ర కేబినెట్లో తీసుకోవాల్సిన నిర్ణయమా అని ప్రశ్నిస్తున్నారు. టీచర్లంటే లెక్క లేకుండా పోయింది. అంతా పెన్ డౌన్ చేసి ముక్కుమడిగా సెలవులు, రాజీనామాలు చేస్తే గానీ సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత టీచర్లు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. తమ ఆశలు, డిమాండ్లు, సమస్యలను పక్కన పెట్టి కొసరు వాటిని తెరపైకి తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, టీచర్లు, విద్యా వ్యవస్థ అవసరం కంటే ప్రభుత్వ ఆలోచనకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. హక్కుల కోసం అడిగితే నోరు మెదపరు. అడగని భోజనాలు, టిఫిన్లు పెట్టి టీచర్లను ఉచితాల కోసం ఆశపడేవారిగా చిత్రీకరిస్తున్నారని భాష ఉపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీచర్లు మరింత చులకనవుతారని వాపోయారు. ప్రజల్లో టీచర్లను బద్నం చేయడానికి కాకపోతే ఈ కొత్త వింత ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని సర్కార్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ-టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి సదానందం, జుట్టు గజేందర్ సైతం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.